చదవడానికి బద్ధకంగా అనిపిస్తుందా? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది. హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదు కదా చదవడానికి. నాకు కూడా అలానే ఉన్నదండి. బట్ ఏంటి అనంటే నేను ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నానో అది మాత్రమే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకు నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా కనీసం 4-6 అవర్స్ అనేది చదవడానికి ప్లాన్ చేసుకోవాలి. సో, అలా ఇంట్రెస్ట్ రానప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అనంటే, మీరు ఏ రూమ్‌లో అయితే చదువుకుంటున్నారో, ఆ రూమ్‌లో ఒక సైడ్‌కు అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మీకు స్టడీకి సంబంధించి ఒక టేబుల్ అనేది అరేంజ్ చేసుకోండి. ఆ టేబుల్ మీద మీకు బుక్స్, పెన్స్ మీకు స్టడీకి సంబంధించినవి మాత్రమే కనిపించాలి. దీనితో పాటు మీరు కంఫర్ట్‌గా కూర్చొని చదవడానికి ఒక మంచి స్టడీ చైర్‌ననేది ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మార్కెట్‌లో మంచి మంచి చైర్స్ వస్తున్నవి. సో, బ్యాక్ పెయిన్ రాకుండా అలాంటి చైర్ ఒకటి తీసుకొని అక్కడ అరేంజ్ చేసుకొని కూర్చోండి. సో, ఫస్ట్ మార్నింగ్ మన మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా ఈ విధంగా చదవడం వల్ల అలవాటయిపోతుంది. తర్వాత ఇష్టమైన సబ్జెక్ట్‌లో అంటే ఆ ప్లేస్‌లో హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రీప్లేస్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ జ ఈజీ టు హార్డ్, సింపుల్ టు కాంప్లెక్స్ అనే మెథడ్‌లను ఫాలో అవ్వాలన్నమాట. ఫస్టే హార్డ్ సబ్జెక్ట్ చదివితే ఇంకా ఇంట్రెస్ట్ అస్సలే రాదు కాబట్టి ఏదైతే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటుందో దాంతోటి స్టార్ట్ చేయాలి. సో, ఈ విధంగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఒక సెషన్ అనేది కంప్లీట్ చేసినంక ఆఫ్టర్‌నూన్ 5-10 మినిట్స్ ఒక న్యాప్ తీసుకోండి. స్లీప్ కాదండి న్యాప్. స్లీప్‌కు, న్యాప్‌కు చాలా డిఫరెన్స్ ఉంటది. న్యాప్ అంటే 5-10 మినిట్స్ ఎక్కడైతే మనం కూర్చుంటామో అక్కడనే హెడ్ అనేది బెండ్ చేయడము. స్లీప్ అంటే బెడ్ మీద కంప్లీట్‌గా పడుకోవడము. సో, అలాంటివి చేయకండి. అది అలవాటైపోతే కంప్లీట్‌గా ప్రతిరోజు ఇంక బెడ్ మీద పడుకోవాలనిపిస్తది. ఈ విధంగా న్యాప్ చేయడం వల్ల మన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో, రిఫ్రెష్ అయినంక ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో, మనకు తెలియని సబ్జెక్టు, మనం క్లాసులు వినని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిని వీడియోస్ చూడండి. వీడియోస్ చూసేటప్పుడు గూడా మన మైండ్‌ని ముందే మనం గైడ్ చేసుకోవాలి. ఓన్లీ సబ్జెక్ట్‌కి సంబంధించిన వీడియోసే చూడాలి. ఎందుకనంటే ఆటోమేటిక్‌గా ఫోన్ అనేది ఓపెన్ చేయగానే మనకు మిగిలినయన్నీ కనిపిస్తాయి ఒక సబ్జెక్ట్ తప్ప. అందుకోసమే మనము ముందే మైండ్‌ననేది గైడ్ చేసుకొని ఓన్లీ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్లాసెస్ మాత్రమే చూడాలని ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మామూలుగా అయితే డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మధ్యాహ్నము మ్యాథ్స్ అనేది తీసుకోండి. అది ఎస్‌జిటి వాళ్ళైతే మ్యాథ్స్ వీడియోస్ చూస్తాం కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్‌లో పడిపోతాం కాబట్టి మన మైండ్ అనేది ఇంకా మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్‌లో ఇన్వాల్వ్ అయిపోతది. ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీకే, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినయి ఆఫ్టర్‌నూను చూడండి. సో, ఈ విధంగా స్టడీ సైకిల్ అనేది ప్రతిరోజు ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనం ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. నోటిఫికేషన్ లేదు కాబట్టే ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వస్తే అప్పుడు ప్లానింగ్ అనేది వేరే ఉంటుంది. అంటే షిఫ్ట్ వైస్‌గా రోజుకొక 4 షిఫ్ట్స్ అట్లా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అప్పుడు వేరే ప్లాన్ ఉంటుంది. బట్ ఏంటి అనంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత మనం అనుకున్నాం గదండీ! మార్నింగ్ ఈజీ సబ్జెక్ట్ చదవాలని. ఈజీ సబ్జెక్ట్ చదవడం అలవాటు అయిపోయినంక ఆ ప్లేస్‌లో మనకు హార్డ్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ వాళ్ళైతే మెథడ్ తీసుకోండి. ఎందుకనంటే మెథడ్ అనేది మార్నింగ్ చదువుతేనే బ్రెయిన్‌కి ఎక్కుతుంది. ఈవినింగు, ఆఫ్టర్‌నూన్, నైట్ చదివితే ఎక్కదు. మన మైండ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మాత్రమే మెథడ్ అనేది బ్రెయిన్‌కి ఎక్కుతుంది కాబట్టి మార్నింగ్ మెథడ్ అనేది చదవడానికి ఇంపార్టెన్స్ ఇయ్యండి. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఆల్రెడీ మనం చదివినాం. మనకిష్టమైన సబ్జెక్ట్ కాబట్టి కంటెంట్ తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈవినింగ్ వచ్చేసి ప్రాక్టీసు, రివిజను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదైతే చదివినామో అది ప్రాక్టీస్, రివిజన్ అనేది పెట్టుకోవాలి. అయితే మెయిన్‌గా మనం ఇక్కడ చదివేటప్పుడు మనము పెన్ను, పేపర్ లేకుండా అస్సలు చదవొద్దండి. మనం ఏదైతే టాపిక్ చదువుతున్నామో అది 5 పేజెసే గానియ్యండి, 10 పేజెసే గానియ్యండి, మనం ఎంత చదివినా పెన్ను, పేపర్ కంపల్సరీ వాడాలి. పేపర్ మీద పెన్ను పెట్టి మనం రాస్తేనే మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, నువ్వు ఎంత టాపిక్ చదివినావో అందులో నీకు ఎంత గుర్తున్నదనేది పాయింట్స్ రూపంలో రాసుకోండి. డెఫినెట్‌గా మీకు ఇంట్రెస్ట్ వస్తది. డెఫినెట్‌గా సక్సెస్ అవుతారండి. నేనైతే ఈ విధంగానే ప్లాన్ చేస్తాను. నేను ఒక టాపిక్ చదివినానంటే దాన్ని కంపల్సరీ
నోట్స్ మీద రాస్తాను. నాకు ఎంతవరకు గుర్తుందో ఆ పాయింట్స్ వరకు నేను నోట్స్ మీద రాసి రీకాల్ చేసుకుంటాను. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఇంట్రెస్ట్ వస్తది. మనకు ఏపీలో నోటిఫికేషన్ వచ్చింది గదా! తెలంగాణలో నోటిఫికేషన్ లేదు గదా! అని లైట్ తీసుకోకండి. డెఫినిట్‌గా నోటిఫికేషన్ వస్తది. వచ్చే లోపల మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చాలామంది మనకు తెలియకుండా ఎంతోమంది సీరియస్‌గా చదివే ఆస్పిరెంట్స్ ఉన్నారు. కొంతమంది నోటిఫికేషన్ లేదనా అలా అంటారు. కొంతమంది అసలు నోటిఫికేషన్ గురించి ఆలోచించరు. వాళ్ళ ప్రిపరేషన్ ఏదో వాళ్ళు ఎళ్ళిపోతూనే ఉంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాబ్‌ని పట్టుకొని ఎళ్ళిపోవాలన్నదే వాళ్ళు గోల్‌గా పెట్టుకుంటారు. సో, ఈ విధంగానే చదవండి. నోటిఫికేషన్ లేదని మాత్రం అనుకోకండి. డెఫినిట్‌గా నోటిఫికేషన్ ఉంటది. బట్ ఏంటి అనంటే లేట్ అయితది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా వస్తది. అయితే నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల కూడా మనకు కొంత ప్లస్ పాయింటే అవుతుంది. ఉన్న రిటైర్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి, ఈ రిటైర్మెంట్స్ అన్నీ కూడా లేట్ అవ్వడం వల్ల అక్కడ వేకెన్సీస్‌లో యాడ్ అవుతాయి. అట్లా కూడా మనకు కొంత బెనిఫిట్ అనేది కలుస్తుంది. కొంతమందికి మాత్రం బాధాకరమే. ఎందుకనంటే వాళ్ళకి ఏజ్ అనేది అయిపోతుంది కాబట్టి, వాళ్ళకి కొంత బాధ అనిపిస్తుంది గానీ, రాబోయే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఈడీ చేసిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళకైతే ఈ టైం అనేది గోల్డెన్ ఆపర్చునిటీ అనే అనుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇయర్ అనేది వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. అనుకున్న గోల్‌ని రీచ్ అవుతారు. టీచర్ అనేది అదొక కల అండి. నాకైతే ఒక కల అది. అది తప్ప నాకు ఇంక నేనేమి ఊహించుకోను కూడా. అయితే టీచరు లేకపోతే ఇంక లేదు. అదొక్కటే నా లక్ష్యము. నాలాగా ఎంతమందో ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మోటివేషన్ లాగా అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చి, మీకు సపోర్ట్ చేసినట్టుగా అంటే, మిమ్మల్ని కొంత బూస్టప్ చేసినట్టుగా ఉంటే, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.